వాళ్ళకి చెప్పేస్తారు. కాకపోతే బ్రహ్మ మర్చిపోయారు, బ్రహ్మ కూడా సేవ ఉంది అక్కడ. సో బ్రహ్మ ఏం చేసిండు, మీరందరూ వెళ్ళిపోయి భగవంతుడు చెప్తున్నాడు, మీరందరూ వెళ్ళి భూలోకంలో ఆవిర్భవించండి. కానీ భగవంతుడు ఏమైనా సేవలు లేకపోతే భగవంతుడు చేయించాలనుకుంటే భగవంతుడు చేయించారు కదా, చేయించగలరు. ఎలా చేయించారు బ్రహ్మతో? ఇక్కడ బ్రహ్మ విమోహన లీల స్పెషల్ సినిమా బ్రహ్మది. సో ఆ విధంగా బ్రహ్మతోటి ఆ లీలలో తీసుకున్నారు అనమాట. తర్వాత ఇంకేం తెలుసుకున్నాము, కంసుడు ఎలా అయితే దేవకి వసుదేవుడి పెళ్లి తర్వాత ఎలా గ్రాండ్ సెరిమోనీ వెళ్తూ ఉంది. దేవకి వస్తువులకి చాలా చాలా గిఫ్ట్స్ వచ్చినాయి అనమాట. బంగారు రథాలనే గిఫ్ట్ గా ఇచ్చేసారు అనమాట. దాంట్లో ఒక రథం పైన దేవకి వసుదేవులను కూర్చోబెట్టుకుని ఎవరు రథసారథి అయ్యారు అక్కడ? ఇక్కడ స్వయంగా కంసుడు రాజు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తుందో రథసారథిగా వెళ్తున్నాడు అనమాట. అంటే తన చెల్లెలి పైన అపారమైనటువంటి ప్రేమ ఉంది. కానీ ఎంత ప్రేమ ఉన్నా సరే ఆయన వచ్చేసి ఏమి అహంకారము ఇవన్నీ కూడా ఆయన యొక్క కళ్ళు మూసేసినాయి అనమాట. ఎందుకు? ఇప్పుడైతే ఆకాశవాణి వినిపించి ఆకాశం విన్నా ఏమని, ఏదైతే నువ్వు దేవకి వస్తువులను తీసుకొని వెళ్తున్నావో వారి యొక్క అష్టమ కలరూపంలో అంటే 8వ సంతానంలో నువ్వు నీ యొక్క చావు ఉంది. కాబట్టి నువ్వు వెంటనే కంసుడు ఏం స్టార్ట్ చేస్తాడు, తన యొక్క ఖడ్గంతో దేవకిని చంపైపోయాడు. సో అదే సమయంలో వసుదేవుడు ఏం చేస్తాడు, అక్కడ ఏం చూపిస్తున్నాడు వసుదేవుడు? తన యొక్క శౌర్యం. ఆచార్యులు ప్రత్యేకంగా ఈ వర్డ్ వాడారనమాట. అక్కడ వసుదేవుడు అని వాడలేదు, లేదంటే కృష్ణుడు యొక్క తండ్రి అని వాడలేదు, వేరే ఏం వాడలేదు అనమాట. శౌరి అనే పదం వాడలేదు అనమాట. ఎందుకు శౌరి అనే పదం వాడారంటే సురసేన యొక్క కొడుకు కాబట్టి ఒక రీజన్. ఎందుకంటే క్షత్రియ వంశం నిలబడదు. సో అక్కడ తన యొక్క శౌర్యంతో ప్రకటిస్తున్నాడు ఆయన. మనందరం అనుకోవచ్చు వసుదేవుడు అక్కడ ఈ కంసుడితో యుద్ధం చేయొచ్చు కదా అంటే, ప్రతి ఒక్క యుద్ధం అనేది ఫిజికల్ అటాక్ తోనే జరగదు. అక్కడ యుద్ధం ఎలా చేయాలి? బుద్ధితో చేయాలి. కాబట్టి అక్కడ తన యొక్క ధైర్య సాహసాన్ని తన బుద్ధితో చూపిస్తూ ఉన్నాడు వసుదేవుడు. సో ఆయన ఏమని చెప్పాడు వసుదేవుడు కంసుడికి, నేను పుట్టే ప్రతి బిడ్డని నీ చేతిలో ఇచ్చేస్తాను, అలాంటప్పుడు నీ చెల్లెని చంపే అవసరం ఏముంది, 8వ సంతానంలో కదా చంపేది అని, చనిపోయేది అని. సరే అనేసి మొదటిసారి అక్కడ తన భార్య, తన పెళ్ళైన వెంటనే తన భార్యని కాపాడుకొని తన శౌర్యాన్ని ప్రకటించాడు. తరువాత అప్పుడు కంసుడు ఏం చేస్తాడు, వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి మధురాలో కారాగృహంలో కట్టేస్తాడు అనమాట. సంఖ్యలు, ఇనుప సంఖ్యలతో ఒక పశువుని ఎలా కట్టేస్తారో అలా గొంతుకి చేతులకి మొత్తం కూడా సంఖ్యలతోటి కట్టేయబడ్డారు అనమాట వాళ్ళు. అలా కట్టేయబడ్డ తర్వాత ప్రతి బిడ్డని ఏం చేస్తున్నాడు వసుదేవుడు తీసుకొని కంసుడికి ఇచ్చేస్తున్నాడు. ఏ తల్లిదండ్రులు సాహసం చేయగలరు అంతగానో? ఎవరు కూడా తన పిల్లల్ని తీసుకొని కసాయివాడి చేతులు పెట్టాలి అంటే అది జరగని పని. సరే పొరపాటున మొదటి బిడ్డను పెట్టి ఉండొచ్చు, కానీ 2వ బిడ్డని ఇవ్వగలరా? అప్పటికి ఆ పుత్ర శోకం అనేది పెరిగిపోతుంది. సో అలాంటి పుత్ర శోకంలో ఉన్నప్పటికీ కూడా తను ఇచ్చిన మాట కోసము తను ఇంత సాహసం చేస్తున్నాడు. ఇక్కడ వసుదేవుడి యొక్క నమ్మకం ఏమంటే ఒకటే ఒక నమ్మకం అన్నమాట. ఏమది? భగవంతుడు వస్తాడు, ఈ దుష్టుని శిక్షిస్తాడు అని భగవంతుడి పైనటువంటి అపారమైన నమ్మకం అన్నమాట. అదే విధంగా తరువాత అలా ఎంతమందిని చంపేస్తారు? 6గురిని సంహరించేస్తారు, చంపేస్తారు కంసుడు. 6గురిని చంపేసిన తరువాత ఎవరు ఆవిర్భవిస్తున్నారంటే బలరాముడు వస్తున్నాడు. సో ఈ 6గురు కూడా దేనికి ప్రత్యేకలు? మనలోని కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం ఇవన్నీ కూడా భగవంతుడు మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆచార్యులు మనకి ఏం చెప్తున్నారంటే కనుక చూడండి, భగవంతుడు చేసే ప్రతి ఒక్క లీలలు కూడా చాలా చాలా విశేషమైనటువంటి. అది ఎందుకనేది ఈరోజు ఇంకా నెక్స్ట్ వృత్తాంతంలో చూస్తాం. ఒక చిన్న సంఘటన చాలని ఒక భక్తుడు తయారు కావాలని అది ఈరోజు చూస్తాం. సో ఇక్కడ ఏమైంది, 6 వచ్చేసి 6 అనర్థాలని మనలోంచి తీసివేస్తే మనము ఒకవేళ లేదా 6వ అనర్థం తీసే ప్రయత్నం చేస్తుంటే గనక మన జీవితంలోకి ఎవరు వస్తారంటే గనక 7వ ఎవరు? స్వయంగా ఆది గురువు ఎవరు? బలరాముడు వచ్చేస్తారు. గురువు మన జీవితంలో వస్తారు. గురువు వచ్చేసి మన అనర్థాలన్నింటినీ కూడా తొలగిస్తారు. ఎందుకంటే భగవంతుడికి ఏ ప్లేస్ పడితే ఆ ప్లేస్ ఇస్తామా? మన ఇంట్లో చిన్న పూజ గదిలో కూడా భగవంతుని ఏం చేస్తాం, నీట్గా పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తాం ఉన్న దాంట్లో. అలాంటిది
స్వయంగా బలరాముడు వచ్చేసి క్లీన్ చేస్తారు అన్నమాట. అంటే మన యొక్క జీవితంలో కూడా ఈ 6 అనర్థాలను తొలగించే ప్రయత్నం మనం చేస్తే కనుక మనం ఏం చేయాల్సి వస్తుందంటే గురువు యొక్క శరణాగతి సంపూర్ణ శరణాగతి తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు గురువు ద్వారానే ఎప్పుడైతే అనర్థాలు క్లియర్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఏమవుతుంది, భగవంతుడు మన హృదయంలో నివసిస్తారు. ఎలా? ప్రవిశ్య కరణ రంధ్రేన, అంటే ప్రవిశ్య అంటే ప్రవేశిస్తారు భగవంతుడు. ఎలా? మన యొక్క కరణముల చేత, అంటే చెవుల చేతులు. అంటే ఇలా శ్రవణం చేసినంత మాత్రాన్నే, గురువు దగ్గర నుంచి శ్రవణం చేసినంత మాత్రాన భగవంతుడు మన యొక్క చెవుల ద్వారా ప్రవేశించి అలా మన హృదయంలో నివసిస్తారు అన్నమాట. సో ఇక్కడ నేను చెప్పుకున్నాం. తర్వాత ఏం జరిగింది? ఇక్కడ వసుదేవుడి దగ్గర స్వయంగా భగవంతుడు ఎలా వచ్చేసారు? వసుదేవుడి యొక్క హృదయంలోకి వచ్చి అలాగే దేవుడి యొక్క గర్భంలోంచి బయటకు వచ్చేసారు. వచ్చేసి ఎలా ప్రకటితమయ్యారు? ఫస్ట్ చతుర్భుజ విష్ణు రూపంలో ఎలా ఉన్నారు? శంఖ చక్ర గదా పద్మములు, పట్టు పీతాంబరి వస్త్రములు, తర్వాత మెడలో కౌస్తుభమణి ఉందన్నమాట. అంత అద్భుతమైనటువంటి రూపంతో వాళ్ళ ముందర చతుర్భుజ అవతారంలో ఉన్నారు. కానీ వాళ్ళెవరు అంటే కనుక తల్లిదండ్రులు కదా. సో వాళ్ళ మనసులో ఎలా ఉందంటే, అయ్యో ఈయన ఎందుకు ఇలా మొత్తం అస్త్రాలన్నీ తీసుకొని వచ్చేస్తారు, కనీసం ఆ చిన్న పిల్లవాడిగా ఉంటే అయినా కంసులు కొంచెమైనా జాలి చూపిస్తుండేనేమో, ఈయన అన్ని అస్త్రాలు తీసుకొని వచ్చేసారు, యుద్ధానికి వచ్చినట్టు ఈయన వస్త్రాలు ఎందుకు వచ్చారనేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అంటే వాళ్ళ లోపల రెండు భావాలు కదులుతూ ఉన్నాయి. ఒకవైపు భగవంతుడిని ప్రణామం చేస్తూ ఉన్నారు, ఇంకోవైపు నా బిడ్డ కదా ఎందుకు ఇలా వచ్చాడు అనేసి భావిస్తూ ఉన్నారు. తర్వాత వెంటనే ఆ చతుర్భుజ అవతారం ఏమైంది? చిన్న బాలుడు రూపం దాల్చింది. సో భగవంతుడు అప్పుడు వసుదేవుడికి ఏం చెప్పారంటే కనుక, నన్ను తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాలి? గోకులంకి చేర్చమని. ఒక విషయం మనం ఇక్కడ గమనించవచ్చు. ఏమి? బలరాముడు స్వయంగా గర్భంలోంచి వచ్చి అలాగే మాయమైపోయాడు అన్నమాట. అవునా? రోహిణి గర్భంలోకి వెళ్ళిపోయాడు. బలరాముడు చేయగలిగింది విష్ణువుతో కాని పని అది, కానీ అయినా సరే విష్ణు అలా చేయలేదు. రెండవది ఏమి? విష్ణువు ఈయనకు ఒక సేవ ఇచ్చారు. ఏమి? నువ్వు నన్ను తీసుకొని పోయి గోకులంలో వదిలిపెట్టు అనేసి. కానీ అక్కడ వసుదేవుడు ఎక్కడ కూడా నీ దగ్గర శంఖ చక్ర గదా పద్మములు ఉన్నాయి కదా, నీ దగ్గర అన్ని శస్త్రాలు ఉన్నాయి కదా, నువ్వే స్వయంగా వెళ్ళొచ్చు కదా, ఇంతమంది సైనికులు ఉన్నారు, భయంకరమైనటువంటి రాక్షసులు ఉన్నారు దారిలో, వీరందరినీ ఎదుర్కొని నేను ఎక్కడ పోను, నువ్వే వెళ్ళొచ్చు అనేసి చెప్పారా? చెప్పలేదు. ఆయన ఏం చెప్పారు? ఆయన ఏం చేశారు? భగవంతుడు సేవ ఇచ్చారు, ఈయన సేవ తీసుకున్నారు, అంతే అన్నమాట. సో మనం కూడా ఏం చేయాలంటే కనుక, గురువు యొక్క ప్రతినిధి, గురువు వచ్చేసి భగవంతుడి యొక్క ప్రతినిధి అన్నమాట. గురువు సేవ ఇచ్చారు, మనం సేవ చేస్తాం, అంతే విధంగా ఉండాలి. మళ్ళీ ఆటోమేటిక్ ఏమి పెట్టుకోకూడదు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవచ్చు. సో తర్వాత ఆయన ఎప్పుడైతే చిన్న బాల్య రూపం దాల్చారో భగవంతుడు, అప్పుడు వసుదేవుడు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి బట్ట తీసుకొని, సాఫ్ట్ క్లాత్ తీసుకొని భగవంతుని అలా దాంట్లో నీటిగా చిన్న పిల్లలు ప్యాక్ చేస్తారు, చలి వేయకుండా అట్లా ప్యాక్ చేసుకొని అలా బుట్టలో పెట్టుకొని, తర్వాత ఏం చేశారు? ఆ బుట్టను అలా లిఫ్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. సో దీనికి మనకు ఆచార్యులు ఎప్పుడైతే వాళ్ళు అలా బుట్టను అలా లిఫ్ట్ ఎత్తుతున్నారో వాళ్ళ జీవితంలో అప్పుడే ఏం జరిగింది? తన యొక్క సంఖ్యలన్నీ కూడా తెగి పడిపోయింది అన్నమాట. సో ఆచార్యులు ఏం చెప్తున్నారు? పెద్ద ఆశ్చర్యకరమైన విషయమా? పెద్ద ఆశ్చర్యకర విషయం ఏమీ లేదు దీంట్లో. ఎందుకంటే అంటే కనుక మనము ఎప్పుడైతే ఆ బుట్టలాంటి మన నాలుక పైన భగవంతుడి లాంటి ఆ నామాన్ని, భగవంతుడి నామరూపంలో ఉన్న భగవంతుని ఎప్పుడైతే దాలుస్తామో మన యొక్క కర్మ బంధనాలన్నీ కూడా తెగిపోతూ ఉన్నాయి. అలాంటిది ఆ ఇనప సంఖ్యలు తెగిపోవడం వల్ల ఇప్పుడు స్వయంగా ఆ నామిని, ఆ భగవంతుడే అక్కడ ఆ బుట్టలో ఉన్న భగవంతుని ఎత్తినప్పుడు ఆ సంఖ్యలు తెగిపోవడం పెద్ద విశేషం కాదండి అనేసి మనకి ఆచార్యులు చెప్తూ ఉన్నారు అన్నమాట. సో నిన్న అక్కడ వరకు తెలుసుకున్నాం. తర్వాత ఏం చేశారు? వసుదేవుడు అలా ఒక అడుగు ముందుకు వేశారు. ముందుకు వేసినప్పటికీ ఏమైంది? 16 ద్వారాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ఓపెన్ అవుతూ వెళ్ళిపోయాయి. సో దీన్ని ఆచార్యులు దేంతో పోలుస్తున్నారంటే కనుక, దేంతో పోలుస్తున్నారండి? సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడితోటి పోలుస్తూ ఉన్నారు అన్నమాట. ఎందుకు ఉదయిస్తున్నటువంటి సూర్యుడితో పోలుస్తున్నారు? సో నేను ఇందాక చెప్పాను, ఒక చిన్న భగవంతుడు చేసే లీలలో ఒక చిన్న సంఘటన చాలా ఒక భక్తుడు తయారు కావడానికి. మనకి చాలా సార్లు శ్రీమద్ జనివాస్ ప్రభుజీ గారు శ్రీల రాధా గోవిందుల మహారాజ్ గురించి చెప్తూ ఉంటారు. గుర్తుంది అందరికీ?
ప్రత్యేకంగా భాగవతం చెప్పేటప్పుడు. ఎందుకంటే కనుక శ్రీల ప్రభుపాద గారు స్వయంగా అన్నమాట, శ్రీల ప్రభుపాద వచ్చేసి జగద్గురు, వాళ్ళకి అన్ని కూడా తెలుసు. సో వాళ్ళే స్వయంగా కేవలం ఇద్దరిని మాత్రమే మహాభాగవతులు అని చెప్పేవారు అనమాట, అంతమంది శిష్యుల్లో కూడా. వారు ఎవరెవరంటే కనుక ఒకరు వచ్చేసి శ్రీల గౌర్ గోవింద్ మహారాజ్, అందరు తెలుసా గౌర్ గోవింద్ మహారాజ్, కొంతమంది వినే ఉంటారు పేరు. తర్వాత ఇంకొకరు వచ్చేసి శ్రీల రాధా గోవింద్ మహారాజ్. సో రాధా గోవింద్ మహారాజ్ ఎప్పుడైతే తన స్నేహితులతో కూర్చొని ఉన్నారో, తను ఈ మ్యాగజైన్ తన ముందుకు వచ్చింది అనమాట, బ్యాక్ టు గాడ్ భగవద్ దర్శన్ మన భాషలో చెప్పాలి. ఈ బ్యాక్ టు గాడ్ మ్యాగజైన్ తన ముందుకు వచ్చిందనమాట. తను అలా మ్యాగజైన్ చదువుతూ ఈ లీలని చదివారు అనమాట. ఈ లీలలో ప్రత్యేకంగా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎలా అయితే ఆ యుగ సంఖ్య వసుదేవుడు బుద్ధలో ఉన్నటువంటి కృష్ణుని ఎత్తుకుంటున్నాడో ఆ యుగ సంఖ్యలో అలాగే పడిపోయాయి. ఇది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు, ఎందుకంటే భగవంతుని యొక్క నామాన్ని మనము మన నాలుగు పైన ఉంచినంత మాత్రాన్ని ఏమవుతుంది, మన కర్మ బంధనాలన్నీ కూడా తెగిపోతున్నాయి అనేసి ఎప్పుడైతే ఆ యొక్క వృత్తాంతం మొత్తం కూడా ప్రభుపాద రాసినటువంటి భాష్యం చదివారో అప్పుడే వారి భక్తులు అయిపోయారు. ప్రత్యేకంగా వారు చెప్తూ ఉంటారు అన్నమాట, ఈ యొక్క సంఘటన నా హృదయంలో చాలా చాలా మార్పు తీసుకుని వచ్చింది. సో అందుకని మనం భగవంతుని లీల ఎందుకు చేస్తారంటే, ఇందుకే చూడండి మనం లీలనే చెప్తున్నాం. భగవంతుడు ఎందుకు వస్తారంటే భక్తులు మనలాంటి వాళ్ళందరూ కూడా తన యొక్క ప్రత్యేకత, నేను భగవంతుడిని, మీరంతా మీ యొక్క నిజస్థితి ఇది కాదు, మీ యొక్క నిజస్థితి ఏంటి, భూలోక ధామంలో ఉండాల్సిన వాళ్ళు, మీరందరూ కూడా వైకుంఠంలో ఉండవలసిన వాళ్ళు. ఇదంతా కూడా భగవంతుడు మనకి చెప్పడానికే ఒక టీజర్ కాదు. అసలు సినిమా ఇక్కడ ఉందంటే గోలోకంలోనే ఉంది, కానీ ఇక్కడ జరిగే ప్రతి ఒక్క లీల ఏంటి, టీజర్ మాత్రమే. అలాంటిది రాధా గోవింద మహారాజ్ వారు ఏం చేశారో, ఆ టీజర్ ఒక చిన్న బిట్ మాత్రమే, వచ్చిన 1 సెకండ్ అనుకోవచ్చు టీజర్ తో కంపేర్ చేస్తే. సో ఆ యొక్క దాన్ని చదివినంత మాత్రాన ఆయన ఎంత గొప్ప భక్తులు అయ్యారంటే కనుక, శ్రీమద్ భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 18,000 శ్లోకాలు. అవునా? 12,000 శ్లోకాలు పైన శ్లోకాలు అయినా సునాయాసంగా చెప్పేస్తారు. మీరు ఏ రాత్రి ఎప్పుడైనా లేపడినా సరే సునాయాసంగా అలాగే చెప్పేస్తారు అన్నమాట. 12,000 శ్లోకాల పైన మిగతా అన్ని కూడా చెప్పగలుగుతారు ఆయన. సో ఆయన డైలీ నిత్యం కూడా ఆయన యొక్క చింతన ఎంతగా భాగవత చింతన ఉంటుంది, ఎంత భాగవత సేవలు ఉంటుందంటే కనుక, శ్రీల రాధా గోవింద మహారాజ్ వారికి రాత్రి పడుకొని ఉంటే కనుక వారి శిష్యులు సర్వెంట్స్ ఉంటారు కదా, ప్రతి ఒక్క మహారాజ్ ఒక అసిస్టెంట్ ఉంటారు. సో అలా పడుకొని ఉంటారు. మనం పడుకున్నప్పుడు అలా అమ్మాయి ఇప్పుడు ఈరోజు ఇన్ని సేవలు చేసాం, ఇన్ని కార్యక్రమాలు చేసాం, ఇంకా పడుకుందామని అన్ని మర్చిపోయి పడుకుంటాం. కానీ వారలా కాదు, నిద్రపోతూ ఉంటారు. రాత్రి 1 గంటకు 2 గంటలకు ఏదో శ్లోకం గుర్తొస్తుంది, లేస్తారు, లేచి ఆ శ్లోకం మధ్యలో ఒక లైన్ చెప్తారనమాట. వాళ్ళ శిష్యులు ఏం చేయాలంటే ఆ శ్లోకం వెతికి దాన్ని ఒక పర్పోర్ట్ మీనింగ్ అన్ని చదవాలన్నమాట ఆ రాత్రిలో కూడా. సో అది వాళ్ళకి వచ్చే సర్వీస్ అన్నమాట. ఎంత పర్ఫెక్ట్ గా భాగవతం వస్తుందంటే శ్రీల రాధా గోవింద్ మహారాజ్ కి వాళ్ళ శిష్యులు దట్టు ప్లేస్ లో డిస్టర్బ్ చదివినా సరే కట్టేసుకుంటారు, అంత పర్ఫెక్షన్ అన్నమాట రాధా గోవింద్ మహారాజ్ వచ్చేసి. సో అంత పర్ఫెక్ట్ గా, అందుకే శ్రీల ప్రభుపాద ఏమన్నారు, మహాభాగవత్ వీరిద్దరు. ఎవరెవరు? శ్రీల గౌర్ గోవింద్ మహారాజ్ ఇంకా రాధా గోవింద్ మహారాజ్, వీరిద్దరు కూడా ఏమండి, మహాభాగవతులు ఇద్దరు అనేసి స్వయంగా ఎవరో వాళ్ళ శిష్యులు కాదు సంబోధించింది, జగద్గురువులు శ్రీల ప్రభుపాద వారిని సంబోధించేవాళ్ళు అన్నమాట. అందుకే మనకి శ్రీమద్ జన్యాసులు కూడా ఎన్నో సార్లు వారి గురించి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటారు అన్నమాట. వారి యొక్క ప్రత్యేకత ఏమంటే ఇది అన్నమాట. ఇప్పుడు కూడా కొంచెం మహారాజ్కి కొంచెం పక్షవాతం లాంటి కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ అయినా సరే ఏదో రాత్రి లేస్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే కనుక ఏదో ఒక శ్లోకం చెప్పేస్తారు, అది కూడా మధ్యలో ఒక లైన్. వాళ్ళ శిష్యులు ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా వెతకాలి భాగవతం అన్ని కూడా వెతికి అది కూడా పర్ఫార్మ్ మొత్తం చెప్పేసి, అదే వాళ్ళ శిష్యుల యొక్క సేవ. వాళ్ళ సేవ అంటే గురువులకి పాదాలకి పాలు పోసో నీళ్ళు పోసో లేదంటే పూజ చేయడమో కాదు, ఇది వాళ్ళకి ఉండే సేవ. ఇది పర్ఫెక్ట్ గా చేయాలి. అది కూడా ఎట్లా, దట్టు ప్లేస్ లో తీస్తారు చదివినా సరే పట్టుకుంటారు. మీరు ఇలా ఎందుకు చదువుతున్నారు, అక్కడ దట్టుగా చూడండి తీస్తారు ఉంటుందంటే దట్టుగా తీస్తే ఉంటుంది. అంత పర్ఫెక్షన్ ఉంది అనమాట మహారాజు. సో అలా గొప్ప గొప్ప భక్తులు కూడా ఈ యొక్క వృత్తాంతాల నుంచి తయారవుతూ ఉంటారన్నమాట. సో ప్రత్యేకంగా మనము ఎలాంటి భగవంతుడి గురించి చర్చిస్తే మనకి మన బెనిఫిట్ ఉంటుందా? భగవద్గీతలు ఏమని చెప్తున్నారు భగవంతుడు?
జన్మ కర్మచమే దివ్యం ఏవేతి తత్వతః. జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జన. అంటే ఏమండి, జన్మము కర్మము రెండు కూడా ఎవరిది? భగవంతుడు కాదు. మన జన్మము మన కర్మము ఏమవుతుంది? దివ్యం అయిపోతుంది. అంటే ఆధ్యాత్మికంతో కనెక్ట్ అయిపోతుంది. ఎప్పుడండి? భగవంతుడి గురించి ఇలా కూర్చొని చర్చించినంత మాత్రాన్నే అనేసి భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్తున్నారు అన్నమాట. త్యక్త్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జన. మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుందా? ఉండదు. ఎందుకు ఉండదండి? కులశేఖర్ అల్వార్ వారు ఏం చెప్తున్నారు? భవలుంటన కోవిడేది అంటే ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి సాగరంలో ఈ చక్రంలో ఎవరికి ఇరుకొని ఉన్నారో ఆ యొక్క చక్రాన్ని బద్దలు కొట్టేవారు ఎవరండి? కేవలం శ్రీహరి ముకుందుడు మాత్రమే మోక్షాన్ని ఇవ్వగలరు. వాళ్ళు ఎవరండి? శ్రీకృష్ణ చంద్ర భగవానికి. సో ఇక్కడ మన వృత్తాంతానికి వచ్చేస్తే గనక భగవంతుడు వసుదేవుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుడిని ఆ బుట్టలో పెట్టుకొని ఒక అడుగు అలా ముందు వేస్తున్నాడు. ఎలా అడుగు వేయగలిగారంటే డోర్ క్లోజ్ ఉంది, కడుపులో వేస్తామా, అరే డోర్ బయట నుంచి ఎవరు లాక్ చేసేస్తారనేసి అదే ఒక ధీమతో ఉంటాం మనం. కానీ అక్కడ సరే ఇక్కడంటే కనీసం వెళ్ళి పిలిస్తే ఎవరైనా వస్తారని తెలుసు, అక్కడ ఎవరైనా వస్తారా తీయడానికి? ఇంకా కొట్టకపోతే చాలన్నమాట. అలాంటి పరిస్థితి వాళ్ళు. సో అలాంటి పరిస్థితిలో కూడా ఆయన ఒక్క అడుగు వసుదేవుడు వేసేసాడు. ఆ ఒక్క అడుగు ఏమైందండి? 16 ద్వారాలను ఓపెన్ చేసేసి. ఎలా ఓపెన్ చేసింది? ఇక్కడ ఆచార్యులు దాన్ని దేనితో కంపేర్ చేస్తా ఉన్నారు? ఉదయిస్తున్నటువంటి సూర్యుడితోటి పోలిస్తూ ఉన్నారు అన్నమాట. ఎందుకు ఉదయిస్తున్నటువంటి సూర్యుడితో పోలిస్తున్నారు ఇక్కడ అంటే కనుక చూడండి భక్తులారా, మనందరికీ వృత్తాంతం వాస్తవానికి ముందే తెలుసు. సినిమాలో చూస్తాం, టీవీలో చూస్తున్నాం, రకరకాల సీరియల్స్ లో, లేదంటే మనకి ఎవరో దగ్గర విన్నాం. కానీ అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏమంటే గనక ఇక్కడ మనందరికి కూడా ఆచార్యులు ప్రత్యేకంగా ప్రతి ఒక్క లీల భగవంతుడు ఎందుకు చేస్తుందంటే దాని నుంచి మనము ఏదో నేర్చుకునేది ఉంది. అవునా? సంథింగ్ లెర్నింగ్ ఉంది కాబట్టి భగవంతుడు మన కోసం ఆ లీల చేసి వెళ్ళారు. సో అందుకని ఇక్కడ నుంచి కూడా మనం ఏం నేర్చుకునేది ఉంది. ఎందుకు సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడు పోలుస్తూ ఉన్నారంటే గనక దానికి దీనికి ఎలాంటి పొందన ఉంది అంటే గనక ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏదైనా శబ్దం చేస్తారా? ఏదైనా శబ్దం వస్తుందా, నేను వస్తున్నాను అనే సూర్యుడు చెప్పుకుంటూ వస్తారా? ఎక్కడైనా రారు కదా. తర్వాత సూర్యుడు ఒకటేసారి 6 o'clock ఇక్కడికి, 12 o'clock ఇక్కడికి, 4 o'clock ఇక్కడికి, నైట్ అయిపోయింది అట్లా వెళ్ళిపోతారా? ఎలా వస్తారు? నిదానంగా వస్తారు. అవునా? అదే విధంగా ఈ ద్వారాలు కూడా నిదానంగా ఓపెన్ అయ్యాయి. సో అందుకనే నేను సూర్యుడితో కంపేర్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకొక రీజన్ ఏమంటే కనుక ఎంత కెమికల్ రియాక్షన్ అక్కడ సూర్యుడు వచ్చినప్పుడు జరిగినా సరే ఇక్కడ కూడా శబ్దం అనేది జరగదు అన్నమాట. వాస్తవానికి ఇక్కడ డోర్స్ అనేవి ఓపెన్ అయితే ఎక్కడైనా సరే ఎంతో కొంత శబ్దం అనేది జరగాలి. కానీ ఇక్కడ కూడా ఎలా అయితే ఉదయిస్తున్న సూర్యుడు అసలు శబ్దం లేకుండా నిశ్శబ్దంగా అలా ఉదయిస్తుంటారో ఇక్కడ ద్వారాలు కూడా అలా నిశ్శబ్దంగా తెరుచుకున్నాయి అనేసి ఆచార్యులు దాంతో కంపేర్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా ఓపెన్ అవుతే ఏమవుతుందండి? మధుర యొక్క కారాగృహంలో ఉన్నటువంటి ఆ జీవన ప్రతి ఒక్క మనందరి యొక్క జీవితంలో ఉన్నటువంటి వెలుగు అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందని బయటికి వస్తుంది అనమాట. కాకపోతే భగవంతుడు అక్కడ ఇక్కడ కూడా తన యొక్క తేజస్సుని చూపించట్లేదు అనమాట. తర్వాత ఆచార్యులు ఏం చెప్తారంటే కనుక అలా బయటికి వస్తుంటే ఆ డోర్లన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి అనమాట. సో ఆచార్యులు ఏం చెప్తారంటే కనుక దీనికి కూడా మీరు ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే ఈ డోర్ ఓపెన్ అయితే మనం ఆశ్చర్యపోయే అవసరం లేదంటే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎలా అయితే హరి యొక్క నామాన్ని మన యొక్క నాలుక పైన పెట్టుకున్నంత మాత్రాన స్వయంగా మన కోసం వైకుంఠ ద్వారాలే తెరుచుకుంటాయి. ఎక్కడికి వైకుంఠ ద్వారాలే తెరుచుకుంటున్నాయి. అలాంటిది కంసు యొక్క కారాగృహంలో ఉన్న ద్వారాలు తెరుచుకోవడం ఎంత విశేషమా అనేసి ఆచార్యులు చెప్తూ ఉన్నారు. సో అదే సమయంలో ఏమవుతుందంటే కనుక అలా ద్వారాలు తెరుచుకుంటూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ కాపలాగా ఎవరెవరు ఉన్నారు వారందరూ కూడా ఏమవుతున్నారంటే కనుక ఆ యొక్క మహామాయ యొక్క నిద్రలో
పడిపోతూ ఉన్నారు, వాళ్ళు అలాగే నిద్రపోతూ ఉన్నారు ఇంకా. సో దీనికి కూడా ఆచార్యుల వారు అద్భుతమైనటువంటి విశ్లేషణ ఇస్తారండి. చాలా చాలా ముఖ్యమైన విశేషం ఇక్కడ మనము నేర్చుకునేది ఉందన్నమాట. ఇక్కడ ఎలా చెప్తున్నారంటే కనుక యాదేవి సర్వభూతేషు నిద్రగృహేణ సంస్థిత నమస్తస్య 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 నమో నమః. అంటే ఎక్కడైతే మహామాయని గ్లోరిఫై చేస్తూ ఉంటారో, కీర్తిస్తూ ఉంటారో ఇలాగే కీర్తిస్తారన్నమాట. అదే మాయ. సో ఇక్కడ ఏమైనా యూజ్ చేస్తారు, మహామాయ అనే వర్డ్ యూజ్ చేస్తారనమాట. ఎవరు? సుఖేంద్ర గారు. కానీ ఇదే మాయ ఎప్పుడైతే కనుక యశోదమయ్య పైన, నంద మహారాజ్ పైన, గోప బాలకుల పైన ప్రభావితం చూపిస్తుందో యోగ మాయ అని చెప్తారు. ఏమని చెప్తారండి? ఎన్ని మాయ అని చెప్తున్నారు ఇక్కడ? మహామాయ, యోగ మాయ. మనం చైతన్య చేసినప్పుడు ఒక వృత్తాన్ని ఇక్కడ డ్రామా చేసినప్పుడు కూడా ఏమని చెప్తున్నాం? యోగ మాయ వెళ్ళి చైతన్య మహాప్రభు యొక్క భార్య పైన ప్రభావితం చూడమని చూపిమని స్వయంగా మహాప్రభు చెప్తున్నారు అనమాట. మహామాయని పిలవలేదట, యోగమాయని పిలుస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడ ఏం చేస్తున్నారు కానీ మహామాయ వచ్చేసి ఏం చేసింది, వీళ్ళందరినీ కూడా నిద్రపుచ్చేసింది అనమాట. సో ఇక్కడ ఆచార్యులు ఎంత అద్భుతమైన దీనికి అర్థం ఏమని చెప్తున్నారంటే కనుక, ఇదంతా ఎవరిపైన ప్రభావం చూపించింది? మహామాయ అసురుల పైన. సో అసురుల పైన వచ్చేసి ఎవరు ప్రభావితం చూపిస్తారంటే మహామాయ. అదే భక్తుల పైన ఎవరు ప్రభావితం చూపిస్తారు? యోగమాయ. సో ఇక్కడ ఆచార్యులకి ఎంత విశ్లేషణ ఇస్తారంటే గనక మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన విషయం ఇది. ఏమంటే గనక వసుదేవులు చేతిలో ఎవరున్నారు? స్వయంగా భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు చిన్న బాల రూపంలో. సో అక్కడ వసుదేవుడు వచ్చేసి ఒక ప్రవచనం ఇచ్చేటువంటి ప్రవక్త అన్నమాట. ఎవరితో పోలిస్తున్నారు? వసుదేవుని గొప్ప ప్రవక్త అన్నమాట. వసుదేవుడు వచ్చేసి అక్కడ పోలిస్తున్నారు అనమాట ఆచార్యులు. ఆ యొక్క బుట్టలో ఉన్న కృష్ణుడు ఎవరంటే కనుక స్వయంగా హరికథని. ఎవరంటే బుట్టలో ఉన్నటువంటి కృష్ణుడు? స్వయంగా హరికథని. మరి ఇక్కడ శ్రోతలు ఎవరంటే కనుక అలా నిద్రపోయి ఉన్న వాళ్ళు అనమాట. ఎవరండి నిద్రపోయినారు కదా అందరు కూడా? వారందరూ కూడా అసురులు కాబట్టి నిద్రపోయారు. సో ఇక్కడ ఆచార్యులు ప్రత్యేకంగా మనకు ఒక లెసన్ ఏం నేర్పుతున్నారంటే, మీరు ఒకవేళ హరికథ జరిగేటప్పుడు నిద్రపోతున్నారా, మన లోపల ఎవరున్నారండి? కంసుడి యొక్క అసోసియేట్స్ తెలుగులో ఏమనొచ్చు? సహచరులు. కంసుడి యొక్క సహచరులు, వారి యొక్క అనర్థాలు మన లోపల ఉన్నాయి కాబట్టి మనకి నిద్ర వస్తుంది. అదే మనము అటెంటివ్ గా వినే ప్రయత్నం చేస్తున్నామా? ఇలా అయితే వసుదేవుడు బయటికి వెళ్ళినప్పుడు వర్షం, యమున, ఆదిశేష్ వీళ్ళందరిలాగా అటెంటివ్ గా ఉన్నామా అంటే మనము భక్తులు అవుతున్నాము అని. అర్థమైంది అందరికి? ఇది నేను చెప్పింది కాదు, ఇది క్రియేట్ చేసింది కాదండి. ప్రతి ఒక్కటి కూడా ఆచార్యులు ఇచ్చినటువంటి విశ్లేషణ. భగవంతుడు ఏదైనా లీల చేశాడు అంటే ఆచార్యులు దానిపైన విశ్లేషణ ఖచ్చితంగా ఇస్తారు. అది కేవలం ఆథరైజేషన్ ఎవరికి ఉందంటే కనుక ఆచార్యులకే ఉంది, ఇంకెవరికి కూడా ఆ యొక్క ఆథరైజేషన్ అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క చేతనని తీసుకొని వస్తారు కాబట్టి. సో మరి అలాంటి టైంలో నిద్ర పోకూడదని చెప్తున్నారు. ఓకే, అదే ఆచార్యులు నిద్రపోకుండా ఏం చేయాలో కూడా మనకు ఒక టిప్ ఇస్తున్నారు అన్నమాట శ్రీల ప్రభుపాదుల. సో ఏమైనా ఆ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, ఇక్కడ సూచన ఇస్తున్నారంటే కనుక నిద్ర వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే కనుక అలా లేచి నిలబడి వెనకాల వెళ్ళి నిల్చోవాలి. నిలిచినప్పుడు నిద్ర వస్తుందా? రాదు. అది ఒక ప్రాక్టీస్ చేయొచ్చు. రెండవ ప్రాక్టీస్ ఏమంటే కనుక ప్రతి ఒక్కరిని చెప్పే పాయింట్, ప్రతి ఒక్క అక్కడ ప్రవక్త చెప్పే ప్రతి ఒక్క పాయింట్ ని రాసుకుంటూ ఉండాలి. సో అలా రాయడంలో నిమగ్నమైనప్పుడు మనకి నిద్ర రాకపోవచ్చు. ఊరికి అలా కూర్చుంటే నిద్ర వచ్చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలా ఇంకొక ఇన్స్ట్రక్షన్ ప్రభుపాదుల వారు ఏమి ఇస్తారంటే కనుక నీళ్లు తాగొచ్చు. ఇప్పుడు నిద్ర వస్తున్నప్పుడు హరికథ జరుగుతుంది, నిద్ర వస్తుంది, తప్పట్లేదు, అలసిపోయి ఉన్నాం, అలాంటి టైంలో హరికథలో కూర్చున్నాం, నిద్ర వస్తుంది, అప్పుడు ఏం చేయాలంటే నీరు తాగాలి. కానీ ఏమవ్వకూడదు, కంసుడి యొక్క సహచరులను మాత్రము, అలాంటి అనర్థాలు మాత్రం మన లోపల ఉండకుండా ఆ సమయంలో చూసుకునే ప్రయత్నం చేయాలి. సో దీని తర్వాత అందరం నేర్చుకున్నామా ఈ విషయం నుంచి? మనం ఏమవ్వకూడదు, నిద్రపోకూడదు అనమాట. నిద్రపోతే ఏమైతామో కంసుడి యొక్క సహచరులు, వారి యొక్క అనర్థాలు మన లోపల ఉన్నాయి.
అదే ఒక ఆదిశేషులాగా, లేదంటే మబ్బులు కురిపించినట్టు వర్షం లాగా, లేదంటే యమునమయ్యేలాగా పొంగుతున్నాము అంటే ఏంటంటే పొంగడం అంటే మనం ఎగిరెగిరి దుంగడం కాదు, మన యొక్క భావం అలా ఉండాలన్నమాట. మన హృదయ భావం నెక్స్ట్ ఏం జరుగుతుంది మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఇలా చైతన్య మహాప్రభు స్వయంగా రామానందరాయ వచ్చే సన్యాసి కూడా కాదండి, వాళ్ళ యొక్క గృహస్థ హరికథ చెప్తున్నప్పటికీ కూడా చైతన్య మహాప్రభు యొక్క భావం ఎలా ఉంది, తహతహలాడిపోతుంది, ఈగర్నిస్తున్నారు అనమాట. అలాంటి ఈగర్నెస్ అనేది మనం చూపిస్తూ ఉండాలన్నమాట. ఇక్కడ హరికథ జరిగేటప్పుడు చెప్పే వాళ్ళు ఎలా ఉండాలి అంటే గనక రామానందరాయ లాగా వినమ్రత భావంతో, హే మహాప్రభు ఇవన్నీ మీకు ముందే తెలుసు, కానీ మీరు నన్ను ప్రేరేపిస్తున్నారు, నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలియదు, మీ నన్ను ప్రేరేపించినంత మాత్రాన్ని నేనేం మాట్లాడుతున్నా తెలియకుండా కూడా మిమ్మల్ని తృప్తిపరిచే మాటలు నా లోపల నుంచి వస్తున్నాయి అనేసి రామానందరాయ వాళ్ళు చెప్తూ ఉన్నారన్నమాట. అంటే అంత వినమ్రత భావంతోనే చెప్పాలి, కానీ నేను ఒక గొప్ప కథ చెప్పేసాను ఈ రోజు అనేటువంటి భావంతో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. సో ఆ తర్వాత ఏం జరిగిందంటే గనక ఆచార్యులు చెప్తున్నారు, సో వసుదేవ మహారాజు అక్కడ ఎంతో పరమానందంతో ఉన్నారు. ఎందుకంటే గనక స్వయంగా ఈ త్రిలోకాలన్నీ కూడా ఎవరి గర్భంలో అయితే ఉన్నాయో అలాంటి వారు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు వసుదేవుడి యొక్క చేతిలో ఉన్నారు. అంటే ఆయన ఎంత పరమానందంలో ఉన్నారనమాట. ఆయన ఎందుకు పరమానందంలో ఉన్నారంటే ఆచార్యులు చెప్తున్నారంటే గనక ఆనంద నిధి అనే చేతిలో ఉంది కాబట్టి ఆయన పరమానందంలో ఉన్నారనమాట. అదే ఆనంద నిధి మనం ఏం చేయాలి, మన యొక్క హృదయంలో కూడా ఉంచాలి. ఎలా, హరికథ వినడం ద్వారా, హరి యొక్క జపం చేయడం ద్వారా మన లోపల ఆ యొక్క ఆనంద నిధిని, మన లోపల ఉంచేటువంటి భాగ్యాన్ని భగవంతుని కలియుగంలో మనందరికి కూడా కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్క రోజు మనము ఈ యొక్క హరినామాన్ని ఖచ్చితంగా జపించాలి అనేసి ఆచార్యులు విశ్లేషిస్తున్నారు ఇక్కడ. సో అలా అంతటి పరమానందంతో ఆ యొక్క నంద మహారాజు ఆ యొక్క వసుదేవుడు ఒక్కొక్క అడుగు వేస్తూ అలా బయటకు వచ్చారు. బయటకు వెళ్ళగానే ఏమైందండి, జోరుగా వర్షం కురవడం ప్రారంభమైంది. ఏం జరిగిందండి, వర్షం కురవడం స్టార్ట్ అయింది. ఏమండి, కృష్ణుడు కనీసం ఆ వాతావరణం కూడా కంట్రోల్ చేయలేడా? చేయగలడు. కానీ మరి వర్షం ఎందుకు వస్తుంది? వెరీ గుడ్, ఫస్ట్ ఆన్సర్ ఆచార్య ఇచ్చేది ఇదే అన్నమాట. సో ఆచార్య ఏమనే ఎగ్జాంపుల్ ఎందుకు వాళ్ళంతా వర్షం కురిపిస్తున్నారు అంటే గనక, ఇక్కడ ఎందుకంత వర్షం వస్తున్న ఆచార్యులు ఏమని విశ్లేషిస్తున్నారంటే గనక, ఎందుకంత జోరుగా వర్షం కురిపిస్తున్నారంటే ఫస్ట్ రీజన్, వర్షం పడ్డప్పుడు ఏం జరుగుతుందండి, గట్టిగా వర్షం వస్తుంది. మనం ఏం చేస్తాం, వర్షంలో నిల్చుంటామా? పరిగెడతాం, ఎక్కడికి, ఏదో ఒక గృహంలోకి పరిగెత్తేస్తాం మనం, అవునా? సో ఫస్ట్ రీజన్ అదనమాట. తర్వాత ఏమి, లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తారా వర్షం టైంలో? ఎవరు కూడా బయటికి రారు. సో తద్వారా ఏమంటే కనుక వసుదేవుడు కృష్ణుని తీసుకొని వెళ్ళేది ఎవరు కూడా చూడడానికి అవకాశం లేదు. మొదటి రీజన్ ఇదే అన్నమాట. వసుదేవుడు ఎప్పుడైతే కృష్ణుని తీసుకెళ్తున్నారు, మబ్బులు భారీగా వర్షం కురిపిస్తూ ఉన్నాయి. దీనికి అర్థం ఏమండి, ఫస్ట్ రీజన్ ఏమంటే బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు, లోపల ఉన్న వాళ్ళు బయటికి రారు. అలాగే వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తామని అలా బెడ్షీట్ కప్పులు పడుతున్నామా, సూపర్ నిద్ర అయింది, అవునా? సో అలాంటి ఒక వాతావరణాన్ని వాళ్ళకి ఏర్పాటు చేసేస్తుంది అనమాట మబ్బులు. సో తర్వాత ఏం జరిగిందంటే, అంటే ఇది రీజన్ అన్నమాట. సో తర్వాత ఇంకొక రీజన్ ఏమంటే గనక, అంత సరే నార్మల్ వర్షం కురిపిస్తే కూడా పరిగెడతారు కదా, అంత భారీ వర్షం ఎందుకు కురవాలి అంటే గనక, పొరపాటున ఎవరైనా సరే అలా బయట నిల్చొని ఉన్నా కూడా వారికి కనిపించకుండా అన్నమాట. రాత్రి పూట భారీ వర్షం కురుస్తుంది, మనకి పక్కన ఎవరైనా వెళ్తుంటే కూడా కనిపించదు, కారణం వెళ్తుంటే కూడా మనకి కనిపించదు అన్నమాట. సో అదే ఒక వాతావరణ ఏర్పాటు కూడా మొక్కలన్నీ కూడా చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట ఎందుకు ఆ సమయంలో అలా జరిగిందని. సో తర్వాత ఇంకొక రీజన్ ఏమని చెప్తారంటే, ఆచార్యులు అనేకమైనటువంటి కనీసం 6-7 రీజన్స్ దీంట్లో మన ప్రభుపాదులు వారు ఇస్తారన్నమాట. చాలా రీజన్స్ ఆచార్యులు ఇస్తారు, దాంట్లో ప్రత్యేకమైన ఒక 6 ప్రభుపాదులు వారు మనకి ఇచ్చారన్నమాట. ఇంకొక రీజన్ ఏమంటే గనక, శ్రీమద్ భాగవతం యొక్క మూల శ్లోకం ఏమంటే, ఏతే చాంస కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాని వ్యాకులం లోకం హృదయంతి యుగే యుగే. అంటే ఎప్పుడెప్పుడైతే ఇంద్రుడికి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయో భగవంతుడు ఆవిర్భవిస్తూ ఉంటారు. భక్తులకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భగవంతుడు ఆవిర్భవిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇంద్రుడికి కూడా ప్రాబ్లం ఉంది కదా అసురులతోటి, కాబట్టి నా కోసం భగవంతుడు స్వయంగా ఆవిర్భవించారా, కాబట్టి నేనేం చేస్తాను,
భగవంతుడికి ఒక ఆఫరింగ్ ఇవ్వాలి. ఆఫరింగ్ ఇవ్వాలి ఇంద్రుడు ఏ డిపార్ట్మెంట్ అండి? వరుణ కదా. అందుకని ఒక ఆఫరింగ్ లాగా ఇంద్రుడు వర్షాన్ని కురిపించేస్తున్నాడంట. ఇంకొక రీజన్ ఏమంటే గనక ప్రత్యేకమైనదండి ఇది. ఇంకొకటి ఏమంటే గనక మబ్బులు ఏ రంగులో ఉంటాయండి? నీలిశ్యామ రంగులో ఉంటాయి, అవునా? సో భగవంతుడు ఏ ఒక్క రంగులో వచ్చాడు అంటే ఇది మా యొక్క జాతిని భగవంతుడు మా యొక్క జాతి రంగు జాతికి ఖ్యాతి పెంచడానికి భగవంతుడు అదే రంగులో వచ్చాడు. కాబట్టి మేము ఎంత భాగ్యవంతులు సౌభాగ్యవంతులము అనేటువంటి ఆ యొక్క భావనలో అశ్రుధారలు కారుస్తున్నట్ట, మబ్బులు ఏడుస్తున్నాయంట. ఆ ఏడుస్తున్న ఎలా ఉందంటే రోదన అన్నమాట. అయ్యో మా కోసం భగవంతుడు ఏ ఒక్క రంగులైనా రావచ్చు, తెల్లగా రావచ్చు, ఎర్రగా రావచ్చు, రాముడిలాగా ఇలా గ్రీన్ కలర్ లా రావచ్చు, కానీ భగవంతుడు ఏ రూపంలో వచ్చాడు? ఘన శ్యామ రూపం అన్నమాట. అంటే మనకి కవి కూడా పాడతారు ఏమని? ఘన శ్యామ రాధే రాధే, ఘన శ్యామ రాధే రాధే. ప్రభు పాడతారు, ఖచ్చితంగా రోజు పాడతారు అన్నమాట. సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట. మనకి జన్మాష్టమి రోజు ఎందుకయ్యా వర్షం పడుతుందంటే ఇవన్నీ రీజన్స్ అన్నమాట. మబ్బులన్నీ కూడా ఆనందంతో ఉప్పొంగి అవి అశ్రుధారలు కారుస్తున్నాయి, ఆనంద బాష్పాలు కారుస్తున్నాయంట. ఆచార్యులు ఇచ్చేటువంటి విశ్లేషణ అయిందన్నమాట. తర్వాత మబ్బులేమో అంటే భగవంతుడు ఒక పికాక్ అంటే నెమలికి సరి సమానంగా రావడం, దానికి సరి సమానమైనటువంటి రంగులు రావచ్చు. లేదా ఇంకేదైనా వృక్షం అంటే వృక్షానికి సరి సమానమైన కలర్ రావాలంటే గ్రీన్ కలర్ లో రావచ్చు. కానీ భగవంతుడు ఏ రంగును చూస్ చేసుకున్నారు ఇక్కడ? మబ్బుల యొక్క రంగు ఘనశ్యామ అంటే డార్క్ క్లౌడ్స్ అన్నమాట. ఆ యొక్క రంగుని చూస్ చేసుకున్నారు భగవంతుడు. మేము ఎంతటి భాగ్యవంతులము, మా జీవితం ధన్యమైపోయింది, మా యొక్క ఖ్యాతిని పెంచడానికి స్వయంగా భగవంతుడే ఈ రంగుని ఎంచుకున్నాడు అనేసి ఎంతో అద్భుతమైన ఆనందంతో అవి ఆనంద బాష్పాన్ని కారుస్తూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడ భగవంతుడు ఆవిర్భవించాడండి. భగవంతుడు ఆవిర్భవించాడు, కనీసం తన సొంత తల్లి దగ్గర పాలు కూడా తాగలేదండి భగవంతుడు. తాగేనా? అంతటి కూడా యోగ్యత అలాంటి పాలు కూడా తాగలేకపోయాడు భగవంతుడు. తర్వాత కనీసం ఫస్ట్ బాత్ కూడా జరగలేదు భగవంతుడికి. ఇక్కడ ఫస్ట్ తండ్రి ఎవరు? వసుదేవుడు. వసుదేవుడు తీసుకొని వెళ్తున్నాడు, కనీసం స్నానం కూడా చేయించలేదు. తర్వాత ఎక్కడికి వెళ్తారు? నందమహారాజ్ దగ్గరికి వెళ్తారు. అక్కడ జరుగుతుందో లేదో తెలియదు. కానీ ఈ మధ్యలో ఒక్క ఆపర్చునిటీ దొరికింది ఈ సేవ చేయడానికి. కాబట్టి నేను ఫస్ట్ భగవంతుడికి అభిషేకం చేస్తాను అనేసి ఈ మబ్బులన్నీ కూడా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయంట. ఫస్ట్ అభిషేకం ఎవరు చేసేసారు? మేఘాలే చేసేసాయి అన్నమాట. అదే మేఘాలు అనేది వర్డ్ గుర్తురాగానే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇక్కడ అయితే ముకుందమాల స్తోత్రాలు చెప్తారన్నమాట. ఏమని చెప్తారంటే కనుక జయతు జయతు జయవో దేవకీ నందనోయం, జయతు జయతు కృష్ణ వృష్టివంశ ప్రదీప, జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో. ఇక్కడ కులశేఖర్ అల్వార్ కూడా ఏమని చెప్తున్నారు? మేఘ శ్యామల కోమలాంగో అంటే భగవంతుడు ఏ రంగులో ఉన్నారంట? మేఘ శ్యామ. అందుకే ఇక్కడ మబ్బులన్నీ కూడా లాస్ట్ డిక్లేర్ చేసేసాయి అన్నమాట. ఇప్పటి నుంచి ఈయన ఏమని పిలుస్తారు అందరూ అంటే కనుక మేఘ శ్యామ అని పిలుస్తారు అందరు కూడా. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం చెప్పింది మనం చెప్పాలి, మన సొంతంగా ఏది కూడా చేయడానికి లేదు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఏమని చెప్తున్నారా అంటే గురువులు ఏమని చెప్తున్నారంటే మేఘ శ్యామ అనేటువంటి పదంతో మీరు పిలువబడతారు అనేసి చెప్పేస్తారన్నమాట. సో తర్వాత ఇంకా ఇంద్రుడు వాళ్ళ ఆఫరింగ్ నుంచి ఎన్ని రీజన్స్ అయినాయండి? ఫస్ట్ రీజన్ ఏంటి? బయట వాళ్ళు ఎవరు కూడా చూడకూడదు, అంటే బయట ఎవరు ఉంటే కూడా లోపలికి వెళ్ళిపోవాలి, లోపల బయటికి రాకూడదు. రెండవది పొరపాటున ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు చూడలేకపోయి ఉండాలి. మూడవది ఏంటండి? ఇంద్రుడు ఒక ఆఫరింగ్ ఇస్తున్నారు, ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ కదా, వర్ణ డిపార్ట్మెంట్. నాలుగవది మేఘాలు వాటి యొక్క రంగులో భగవంతుడు వచ్చి వాటి ఖ్యాతిని పెంచుతున్నందుకు ఆనంద బాష్పాలు కురుస్తుంది. తర్వాత ఐదవది ఏమండి? అభిషేకం చేస్తూ ఉన్నాయి. తర్వాత సముద్రుడు కూడా వీటికి సహాయం చేస్తున్నాడంట. ఎందుకంటే గనక విష్ణు యొక్క భార్య ఎవరండి? లక్ష్మీదేవి. లక్ష్మి యొక్క తండ్రి ఎవరు? సముద్రుడు. అవునా? అంటే ఇప్పుడు విష్ణుకి ఏమవుతారు? మామ అవుతారు. మరి అల్లుడు వచ్చినప్పుడు మర్యాద చేయాలా లేదా? సముద్రుడి దగ్గర స్పెషల్ గా ఏముంటుంది? జలమే ఉంటుంది అన్నమాట. సముద్రుడు స్పెషల్ ఈ జలాన్ని మబ్బుల ద్వారా అలా పంపించి తన అల్లుడికి స్వాగతం పలుకుతూ ఉన్నాడు అన్నమాట.
సో ఎవరు స్వాగతం పలుకుతూ ఉన్నారు? సముద్రుడు స్వాగతం పలుకుతూ ఉన్నారు. సో సముద్రుడు లక్ష్మీదేవికి తండ్రి ఎలా అవుతారంటే కనుక ప్రత్యేకంగా సముద్ర మందం నీళ్ళలో ఆ మందం నుంచి ఎవరు వస్తున్నారు? లక్ష్మీదేవి వస్తున్నారు. అది ఒక రీజన్ చెప్తారు ఆచార్యులు. రెండవ రీజన్ ఏమంటే కనుక సముద్రం లోపల ఏముంటాయి? పర్ల్స్, జ్యూవెల్స్ అన్ని ఉంటాయి కదండి, రత్నాలన్నీ కూడా లోపల ఉంటాయి కదా. అంటే గర్భంలో ఉన్నాయి. ఎవరి గర్భంలో ఉన్నాయి? సముద్రుడి గర్భంలో. అంటే సముద్రుడు తండ్రి, ఆ యొక్క రత్నాలన్నీ కూడా లక్ష్మీదేవి, అంటే తండ్రి కూతుర్లు అలా కూడా పోలుస్తున్నారు అనమాట. సో ఇప్పుడు అల్లుడు వచ్చినప్పుడు మర్యాద చేయాలి కదా, వెల్కమ్ చెప్పాలి కదా. సో వెల్కమ్ చెప్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి కృష్ణుడు వర్ణం వచ్చేసి శ్యామవర్ణం ఉన్నా సరే తన యొక్క నేచర్ వచ్చేసి ఎలా ఉందండి? ఏమని చెప్తారు కృష్ణుడిని? కరుణ సింధు, కరుణా సాగర్ కూడా, కరుణ సింధు, కృపా సింధు. సింధు అంటే ఏమండి? మహాసాగరం అన్నమాట. ఒక చిన్న జలపాతం కాదు సింధు అంటే, మహాసాగరం, కంపేర్ చేయలేనటువంటిది అన్నమాట. సో ఆ సింధు అనే పదం కూడా నా లోపల ఉంది కదా, అంటే సముద్రుడి సింధు అని కూడా పిలవచ్చు. సో అలాంటి పదం ఉన్నటువంటి భగవంతుడు అంటే నేను ఒక చిన్న జలపాతం మాత్రం, సముద్రం అంతా వినమ్రత భావంతో ఉన్నారు అక్కడ. అలాంటి సింధు అనే పదము అంటే మహా సింధు అంటే కృపా సింధువి వచ్చారు కాబట్టి నేను ఆయనకి ఏదైనా సేవ చేయాలి. ఏం సేవ చేయగలను ఈ సమయంలో అంటే కనుక ఈ మబ్బుల ద్వారా ఈ నీటిని పంపించి ఆయనకి అభిషేకించగలను, అంతేకాని ఇంకేం సేవ కూడా నేను చేయలేను అనేటువంటి భావంతో ఈ యొక్క వర్షం కురుస్తుందంట. సో తర్వాత జలమును వచ్చేసి సంస్కృత్ లో ఇంకొక వర్డ్ ఏమంటారు అంటే కనుక జీవని అంటారు అనమాట. జీవ అంటే ఏమండి? ప్రాణం. అవునా? జీవ అనేటువంటి ఇంకొక మీనింగ్ ఏమంటే కనుక జలము కూడా అన్నమాట. సో జలం అంటే ఇక్కడ జలం అంటే ఏమి? జీవం అన్నమాట. సో ఈ యొక్క జీవం నా లోపల ఉంది కాబట్టి నేను ఇది భగవంతునికి ఆఫరింగ్ గా ఇవ్వాలి కాబట్టి కూడా వర్షం అనేది కురుస్తూ ఉంది. మబ్బులు ఇవన్నీ భావంతో మబ్బులు వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. ఇలా చాలా కారణాలు అనేవి ఉన్నాయి. దాని కొన్ని కారణాలు మనకి శ్రీల ప్రభుపాద వారు ఇచ్చారన్నమాట. ఒక 4-5-6 రీజన్స్. ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా గుర్తు పెట్టుకోవాలి. సో ఈసారి జన్మాష్టమి రోజు భోరున వర్షం పడ్డప్పుడు మనం భోరున పరిగెత్తకూడదు అన్నమాట. మనం ఏమని గమనించుకోవాలంటే ఇవన్నీ రీజన్స్ శ్రీల ప్రభుపాద వారు మనకి ఇచ్చారు. మనం ఏం చేయాలి? స్మరణ చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఆ సమయంలో స్మరణ ఎక్కడ జరిగారంటే అలాంటి సమయంలో జరిగారు. ప్రహ్లాద్ మహారాజ్ గారు అంతే కదా, ఎప్పుడైనా సరే ఎక్కడ ఉంటారు? భగవంతుడి యొక్క నిత్య స్మరణలో ఉంటారన్నమాట. ఏమైనా జరిగినవండి భగవంతుడి యొక్క స్మరణలోనే ఉంటారన్నమాట. సో తర్వాత అలా వసుదేవుడు భగవంతుడిని తీసుకొని అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. వర్షం కురుస్తూ ఉంది. ఇంకా ఆదిశేషు ఊరుకుంటారా? నిత్యం సేవకులు గెలవాలి. సో వెంటనే సేవ చేయడానికి వచ్చేసారన్నమాట. కానీ ఆదిశేషుకు ఆల్రెడీ ఒక సేవ ఉంది కదండి. ఏం సేవ ఉంది? బలరాముడు రూపంలో వచ్చి అన్నగా సేవ చేయాలి. అవునా? సో అన్నగా సేవ చేయాల్సిన వారు నేను అన్నగా కదా సేవ చేయాల్సింది, ఆయన రాని గోకులకు అప్పుడు నేను చూసుకుంటా అని చెప్పిండా? లేదు. అయ్యో అక్కడ కృష్ణుడికి సేవ అనేది అవసరం ఉంది కాబట్టి నేను వెంటనే నా యొక్క నిజ ఏమి ఆదిశేషి రూపంలో వెళ్ళి భగవంతుడికి ఒక గొడుగులాగా ఉంటాను అనేసి ఆయన స్వయంగా ఆదిశేషి వచ్చేసి గొడుగులాగా నిల్చొని ఉన్నారండి. సో ఇక్కడ కూడా ఆచార్యులు మనకి నేర్చుకోవడానికి ఒక పాయింట్ చెప్తున్నారు. ఏమంటే కనుక ఆదిశేషు వసుదేవుడు వెళ్తుంటే ఎదురుగా నిల్చున్నారా? వెనకాల నిల్చున్నారా? వెనకాల నిల్చున్నారా? అవునా? కావాలని ఎదురుగా కూడా నిల్చోవచ్చు. అవునా? స్నేక్ వెనకాలని కూడా వెళ్ళగలుగుతుంది. అలాగే ఆదిశేషు వారు భగవంతుడు అలాగే వెనక్కి కూడా వెళ్ళగలరు, ముందర నిల్చోండి. కానీ అలా చేయలేదు. ఇక్కడ ఉన్నారు, వెనకాల ఉన్నారు అన్నమాట. చాలా చాలా స్పెషల్ థింగ్ మనం ఇక్కడ పట్టుకునేది ఏమంటే కనుక భగవంతుడికి ఇక్కడ ఎవరు సేవ చేస్తున్నారు? ఫస్ట్ సేవకులు ఎవరు? పట్టుకొని ఎవరు వెళ్తున్నారు? వసుదేవుడు. సేవకుని యొక్క సేవకుడుగా నేను ఇక్కడ ఉంటాను అనేటువంటి భావాన్ని ఆదిశేషు మనందరికి కూడా వ్యక్తం చేస్తున్నారండి. అందుకనే ఆయన ఏమన్నారు? ఆది గురువు. ఆయన్ని చూసి సేవ ఎలా చేయాలనేది మనం అందరం కూడా నేర్చుకోవాలి. భగవంతుడు
తరువాత సేవకుడు యొక్క సేవకులుగా ఉన్నా నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అంటే కలియుగంలో మనందరం కూడా ఎలా ఉండాలంటే కనుక డైరెక్ట్ గా బాగుంది సేవకుడు నేనే చూపించిన విధంగా ఉండకూడదు అనమాట. సేవకుడు యొక్క సేవకుడు అంటే దాసానుదాస అనేటువంటి ఫిలాసఫీని అక్కడనే ఆదిశేషువు రూపంలో ఉన్న బలరాముడు మనందరికి కూడా సూచిస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే ఆచార్యులు మనకి ఇచ్చేటువంటివన్నీ, మన సొంతంగా దీంట్లో కల్పితం చేసేటువంటి ఏది కూడా లేదు. దానికి తగ్గట్టుగానే భగవంతుడు కూడా లీలలు చేస్తూ ఉంటారు. అవునా? ఇంకొక 10 minutes లో కంప్లీట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో తర్వాత ఇక్కడ ఆదిశేషుడు రావడానికి ఇంకొక రీజన్ చెప్తారండి. చాలా రీజన్స్ ఉన్నాయి, ఒక 2 రీజన్స్ చెప్పుకుంటాము, టైం తక్కువ కాబట్టి. సో ఆదిశేషుడు ఇంకొక రీజన్ ఏం చెప్తారంటే కనుక ఆదిశేషుడు రావడానికి వారి నివారణ అనేసి చెప్తారన్నమాట. వారి నివారణ అంటే ఏమంటే కనుక వారి అంటే కనుక జలము, అంటే జలము భగవంతుడి పైన తర్వాత భగవంతుడి యొక్క సేవకుడి పైన పడుతూ ఉంది. వాళ్ళు తడిసి ముద్దైపోతున్నారు. వాళ్ళ జరగకుండా నేను ఒక గొడుగులాగా అడ్డు ఉంటాను అని వచ్చేసారన్నమాట ఆదిశేషుడు. తర్వాత ఇంకొక రీజన్ కూడా ఏమంటే వా ప్లస్ అరి నివారణ. అరి నివారణ, అరి అంటే కనుక ఎవరైనా సరే ఎనిమీస్ అన్నమాట, శత్రువులు అన్నమాట. సో ఈ శత్రువులు ఎవరైనా సరే మళ్ళీ ఇంకేమైనా బయట ఉన్నారా ఏమో అని ఆదిశేషం ప్రత్యేకంగా తన యొక్క పడగని భయంకరంగా చూపిస్తూ, అంటే వసుదేవుడి వెనకాల అలా చూపిస్తూ గుసలు కొడుతూ దాని యొక్క భగవంతుడు వెనకాలనే ఒక సెక్యూరిటీ లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఏమని చెప్తున్నారు ఇక్కడ? వా ప్లస్ అరి నివారణ. అరి నివారణ అంటే నీవంటే తొలగించడం అంటే మన శత్రువులు అక్కడ దాచుకుని ఉంటే కూడా వాళ్ళు నన్ను చూసి భయపడి పారిపోవాల్సిందే, ఇంకా ఎవరు కూడా ఇంకా వసుదేవుడికి అడ్డు రావు. సో ఇలా వెళ్తూ ఉంటే కనుక నెక్స్ట్ అటు ఎవరు వచ్చారు, అక్కడ ముందుకు ఎవరు వచ్చారంటే కనుక యమునామయ్య. యమున దాటాలి కదా, మధుర నుంచి బృందావనం రావాలంటే ఇప్పుడంటే ఆ బ్రిడ్జ్ చేస్తారు, అప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా లేదు. సో ఇప్పుడు వాళ్ళ నదిలోంచే దాటాలన్నమాట. సో వసుదేవులు ఏం చేశారు, అలాగే భగవంతుడి పైన ఎంత నమ్మకం చూడండి, అలాగే నదిలో అడుగు పెట్టేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ సో అలాంటి సమయంలో భగవంతుడు ఎప్పుడైతే అడుగు పెట్టి వెళ్తూ ఉన్నారో అలాంటి సమయంలో అక్కడ యమునమ్మ ఏం చేస్తున్నారంటే కనుక ఉప్పొంగుతూ ఉన్నారనమాట. అంటే అలలు పైకి ఎగసి పడుతూ ఉన్నారనమాట. అలా ఎగసి పడుతూ ఉన్నటువంటి చిన్న నది అయినా సరే మనం ఒకడైనా వేయగలమా? ఒకడు కూడా వేయరు. కానీ వసుదేవుడి యొక్క నమ్మకం చూడండి భగవంతుడి పైన. అలాంటి వసుదేవుడి యొక్క చేతిని ఎవరున్నారు? స్వయంగా పరమానందమైనటువంటి ఆ భగవంతుడే ఉన్నారన్నమాట. ఆయనే చూసుకోవాలి, నా చేతిలో ఏమీ లేదు. కాబట్టి ఒక కడుగలా వేస్తూ ఉంటారు, కానీ యమునామయ్య మాత్రం పొంగి పడుతూ ఉంటారు అన్నమాట. ఎగసి పడుతూ ఉంటారు, వాళ్ళ ముందర అలా అలలు పడుతూ ఉంటాయి. వీళ్ళ పైకి రారు, కానీ అలలు అలా భయంకరంగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఆచార్యులు దీన్ని ప్రత్యేకంగా ఎలా విశ్లేషిస్తున్నారంటే గనక యమునామయ్య వారికి ఏమంటే కనుక ఆనందంతో ఉప్పొంగి పడుతున్నారు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యాపీనెస్ అన్నమాట, ఆనందం అన్నమాట. నా లోపలికి భగవంతుడు ఇంకా వచ్చేస్తున్నాడు అనేసి. సెకండ్ రీజన్ ఏమంటే కనుక భగవంతుడికి యమునమయ్య అలా ఫస్ట్ ఉప్పొంగి పడ్డా సరే తర్వాత అలా దారిని ఇచ్చారనమాట. సో ఈ ఉప్పొంగి పడడానికి పెద్ద అలలకి ఏమేమి రీజన్స్ చెప్తారనేది కూడా చూస్తాము. సో తర్వాత ఇలా దారి ఎందుకు ఇచ్చారంటే కనుక యమునమయ్య నా యొక్క హృదయంలోకి హే భగవంతుడా, హే కృష్ణ, హే కరుణా సింధు, నువ్వు ఈ యొక్క చిన్న బిందువు లోపలికి అంటే నా యొక్క హృదయం లోపలికి రావడానికి నేను ఆహ్వానం పలుకుతున్నాను అంటూ యమునమ్మ ఏం చేస్తున్నారు, అలా దారిని ఇస్తూ ఉన్నారు వసుదేవులకు అన్నమాట. తర్వాత ఫస్ట్ రీజన్ ఏమంటే యమునమ్మ ఎందుకలా ఒప్పుకుంటున్నారు? ఆనందం. రెండవది ఏమంటే కనుక తన యొక్క హృదయంలోకి ఆహ్వానం అన్నమాట. తర్వాత ఇదే యమునమాత తరువాత ద్వారకా లీలలో కృష్ణుడి దగ్గర 8 అష్ట భార్యలు ఉంటారు, 8 భార్యలు ప్రత్యేకంగా ఉంటారు కదా, టాప్ మోస్ట్ భార్యలు. సో వారిలో వీరు కూడా ఒకరన్నమాట. వారిని ఏమని పిలుస్తారు అక్కడ? వీరి పేరు అక్కడ, ఈ యమునమాత పేరు అక్కడ ఎవరిని గెస్ట్ చేయగలరు? కాళింది. సో అందుకే మనకు సాంగ్లో కూడా వస్తుంది, ఏమని వస్తుంది? మనకి కీర్తన కూడా వస్తుంది అనమాట. సో అలా కాళింది యొక్క అవతారంలో యమునమయ్య వెళ్ళి కృష్ణుడిని పెళ్లి కూడా చేసుకుంటారు. ఇక్కడ ద్వారకా లీలలో పెళ్లి చేసుకుంటారు అనమాట.
సో ఇక్కడ ఏం చేస్తున్నారు, కృష్ణుడిని తన యొక్క హృదయంలోకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారనమాట. కానీ ఆ ఎగసి పడుతున్న అలలకి ఇంకొక రీజన్ ఏమని చెప్తారంటే ఆచార్యులు, ఆల్రెడీ యమునమయ్య లోపల ఒక సర్పము దాచుకొని ఉంది అన్నమాట. ఏ సర్పం అది? కాళీ. ఆల్రెడీ ఒక భయంకరమైన కాళీ విష సర్పము నా లోపల ఉంది. హే కృష్ణ, నువ్వు ఇంకొక సర్పాన్ని తీసుకొని వస్తే నేను ఎక్కడ పెట్టుకునేది అనేసి ఆ యమునమయ్య భావం చూపిస్తూ ఉన్నారనమాట. అంటే ఆ అలలు ఎలా ఉన్నాయంటే, హే ఆదిశేష నువ్వు వెళ్ళిపో, నువ్వు వద్దు, ఆల్రెడీ ఇక్కడ ఒక సర్పంతో నేను సఫర్ అవుతా ఉన్నాను, నువ్వు మళ్ళీ ఇంకొక సర్పం వచ్చి ఎక్కడ నాకు ఇబ్బంది పెడతావు, నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉన్నారు అనమాట. అంటే నువ్వు రావద్దు అనేసి. అంటే వారి ఒక బాధ బాధదనమాట. వీళ్ళు ఒకే భక్తులు అయి ఉండొచ్చు, కానీ ఇంకోటి ఒక సర్పంతో బాధపడుతూ ఉన్నారు. సో అందుకే కృష్ణుడికి అలా వెల్కమ్ చెప్పే భావంలోనే ఇంకొక భావం అంటే, నా లోపల ఇలాంటి విష సర్పాలన్నింటినీ కూడా నువ్వు తోసివేయాలి, ఇంకా తొందరగా వెళ్ళిపోయి నన్ను అన్నమాట ఇంటికి వెళ్ళి తొందరగా వచ్చేసి నా లోపలికి దుంకి ఒక తాళితోటి పైకి చేసేసేయని చెప్తూ ఉన్నారనమాట యమునమయ్య. సో అందుకనే ఇంకొక సర్పంతో కూడా కృష్ణుడు ఫైటింగ్ చేయాలి అనేసి ఆదిశేషుని రాకూడదు అనేసి అలా ఎగిసి పడుతూ ఉన్నాయి. ఇంకొక రీజన్ ఎందుకు చెప్తారంటే గనక, ఏమని చెప్తారంటే గనక, కృష్ణుడు వచ్చేసి ఇప్పుడు ఏ వంశంలో జన్మించారండి? క్షత్రియుడు. అవునా? ఏ వర్గంలో? క్షత్రియుడిలో జన్మించారు. సురసేనుడు క్షత్రియుడు, తర్వాత వసుదేవుడు క్షత్రియుడి. సో ఇప్పుడు కృష్ణుడు కూడా ఏమవుతాడు? క్షత్రియుడే. సో యమునామాత అనుకుంటుంది అనమాట వసుదేవుడు. ఇప్పుడు వసుదేవుడు యమునామాత ఏమవుతాడు? మామగారిని ఇంప్రెస్ చేయాలి కదా. సో కృష్ణుడు వచ్చేసి క్షత్రియుడు, కాబట్టి నేను కూడా ఒక క్షత్రియుని అనేసి ప్రూవ్ చేసుకోవాలంటే ఆ యొక్క భావాన్ని చూపించాలి కదా, ఆ యొక్క గంభీరత్వాన్ని చూపించాలి కదా. అందుకని అలా ఎగసి పడుతున్నారు అనమాట. మామగారు చూడండి, నేను కూడా ఒక క్షత్రియ స్పిరిట్ అనేది నా లోపల ఉంది, కాబట్టి తొందరగా నన్ను మీ యొక్క కొడుకు ఇచ్చి పెళ్లి చేయండి అనేసి తన యొక్క భావాన్ని చూపిస్తుంది యమునమయ్య. ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారంటే గనక ఆచార్యులు మనకి ఇవన్నీ కూడా విశ్లేషిస్తున్నారు. మనకి స్టోరీ మనకు ఆల్రెడీ తెలుసు, స్పెషల్ గా స్టోరీ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దానిలో నుండి మర్మం ఏంటనేది మనం తెలుసుకోవాలి, దాన్ని మనం ఎలా ఆచరణలో తీసుకోవాలని మనము తెలుసుకోవాలన్నమాట. అలాంటి భావంతో ఇలా వీటన్నిటిని కూడా ఎదుర్కొన్నటువంటి వసుదేవుడు అలా కృష్ణుని తీసుకొని వెళ్ళి ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నాడంటే గనక గోకులం చేరుకున్నట్లు ఆయన. గోకులం చేరుకొని అక్కడ కూడా వసుదేవుడు తన యొక్క ధైర్య సాహసాన్ని ప్రకటించాలన్నమాట. ఇలా తన యొక్క బిడ్డని అక్కడ వదిలి రావాలి. అవునా? పుట్టిన బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకొని వెళ్ళి ఎవరి చేతిలో పెట్టాలన్నా సరే జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. అవునా? మన నోటి నుంచి అది ఒక్కటే వాళ్ళు వస్తుంది, అరే జాగ్రత్త జాగ్రత్త. కానీ అట్లాంటి బిడ్డని తీసుకొని పోయి ఇంకొక ఇంట్లో వదిలేసి రావాలి. ఎంత ధైర్యం కావాలి, ఎంత సాహసం చేసి ఉండాలి వసుదేవుడు. సరే భగవంతుడే ఉండొచ్చు పుట్టినవాడు, కానీ అయినా సరే అంత సాహసం కావాలా? అంత సాహసం చేయలేది, ఆ పని అనేది చేయలేదు అనమాట. ఇలాంటి పని ఎవరితోటి కూడా కాదు, ఎవరితోటైనా అవుతుంది అంటే అది స్వయంగా భగవంతుడి యొక్క తండ్రితోటి మాత్రమే అవుతుంది అనమాట. ఆచార్యులు చెప్తున్నారన్నమాట. ఇంకా ఏ తండ్రి కూడా ఇలాంటి పని చేయలేదు. ఏదైనా తండ్రి ఈ పని చేస్తున్నారు అంటే ఆ తండ్రి ఎవరు? ఈ సృష్టికి తండ్రి అయినటువంటి వారి యొక్క తండ్రిని. ఇంకెవరు కూడా చేయలేదు ఇలాంటి పని. ఇక్కడ వసుదేవుడు మళ్ళీ తన యొక్క ధైర్యం, తన యొక్క శౌర్యాన్ని చూపిస్తూ ఉన్నాడు అన్నమాట. సో అలా అక్కడ కృష్ణుని వదిలేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి మాయాదేవిని తీసుకొని మళ్ళీ తిరిగి వసుదేవుడు ఎక్కడికి వచ్చేసాడు? మథురాలో కాలగ్రహంకి వచ్చేసాడు. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి కూడా అక్కడ ద్వారాలన్నీ కూడా ఏమైనాయి? ఓపెన్ అయ్యే ఉన్నాయి అన్నమాట. సో దీని నుంచి మనకు ఆచార్యులు ఏం చెప్తూ ఉంటారంటే గనక ఒక విశేషమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. విశేషమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉంటారన్నమాట. సో మనం కొంతమంది భక్తులు ఎంత హరినామాన్ని చేసినప్పటికీ కూడా, ఎంత భక్తిలో డీప్గా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మాయాని మాయ యొక్క అండర్లో వెళ్ళిపోతారు అన్నమాట. అవునా? కొన్నిసార్లు మాయ ప్రభావితం అయిపోయి మాయతో ఉన్నటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ అలాంటి సమయంలో భగవంతుడు క్షమిస్తాడు. ఎందుకు క్షమాపణ అక్కడ ఎక్కడ కనిపిస్తుందంటే కనుక రిటర్న్ వస్తువుడు ఎవరిని తీసుకొని వస్తున్నాడు? రిటర్న్ వచ్చేటప్పుడు మాయాదేవిని. అప్పుడు యమునమయ్య కదలాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ అయినా సరే దారిని ఇచ్చింది అన్నమాట. ఎవరి కృప? అది భగవంతుడి యొక్క కృప. అక్కడ గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయి ఉండొచ్చు కదా, గేట్స్ అన్ని ఓపెన్ ఉన్నాయి అన్నమాట.
అది కూడా ఎవరి యొక్క కృప? భగవంతుడి యొక్క కృపనే. ఇక్కడ మళ్ళీ వసుదేవుడు ఏం చేస్తున్నాడు? అలా లోపలికి వెళ్ళిపోయాడు మాయాదేవిని తీసుకొని. తర్వాత ఏమయ్యాయి? సంఖ్యలన్నీ కూడా బంధించుకున్నాయి వాటంతట అవి. సో దీనికి ఆచార్యులు ఏమని చెప్తున్నారంటే గనక 1-2 సార్లు నువ్వు మాయలో పడి ఉంటే పర్వాలేదు, కానీ అదే మాయని నీ యొక్క ఒడిలో పెట్టుకొని తిరిగావా, నువ్వు మళ్ళీ ఏమైతావు? ఈ యొక్క కర్మ బంధనలో ఇరుక్కోవడం తప్పదు అనేది ఆచార్యులు మనకి చెప్తున్నటువంటి విషయం. సో అలా అలాంటి సమయంలో ఏమవుతుందండి? మన కోసం తెలుసుకున్నటువంటి వైకుంఠ ద్వారాలు కూడా మూసుకుంటాయి. ఎలా అయితే వసుదేవుడు లోపలికి రాగానే ఆ ద్వారాలన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. అసురులందరూ కూడా లేచేశారు. తర్వాత తన యొక్క కర్మ ఇనుప సంఖ్యలన్నీ కూడా ఏమయ్యాయి? మళ్ళీ బంధించబడ్డారు. మనం కూడా అందుకనే ఈ యొక్క మొత్తం వృత్తాంతంలో మనం బంధులైన తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? భగవంతుని యొక్క నామాన్ని ఎప్పటికీ పట్టుకొని ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి? మన కర్మ బంధనాలన్నీ కూడా తెంచుకొని పడిపోతాయి. లేదు నేను అప్పుడప్పుడు అలా పక్కన పెట్టి మాలా బ్యాగుని ఇలా మాయని తీసుకొని చేతిలోకి తీసుకుంటాను అంటే ఏమవుతుందండి? కర్మ బంధనలో మళ్ళీ మనము ఇరుక్కునే ఉంటాము. సో అది మన చాయిస్. ఇంకా మనం మాయలో ఉంటామా లేదా భగవంతుని యొక్క శరణలో ఉంటామా అనేసి. సో ఇదంతా కూడా మనం ఇంత చక్కగా భక్తి చేసుకోవాలంటే కనుక సంపూర్ణంగా ప్రత్యేకంగా ఎవరి యొక్క కృప ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా భగవంతుడి యొక్క కృప ఉండాలి. తర్వాత ప్రత్యేకంగా గురువుల యొక్క కృప అనేది ఉండాలి. ఎందుకంటే కనుక ఈ వృత్తాంతం మనందరికీ తెలుసు. ఒక్కొక్క కళలాగా చెప్పేస్తాం, అంటే ఒక్కొక్క రకరకాల స్టోరీస్ లాగా చెప్పేయచ్చు. కానీ దీంట్లో కొన్ని మర్మం చెప్పాలంటే కేవలం అది ఎవరితోటి సాధ్యం అంటే కనుక గురు పరంపరలోంచి వచ్చినటువంటి ఆచార్యులు ఎవరైతే వారి యొక్క నిత్యం జీవన శైలిని ఆచరించి చూపించారో అలాంటి ఆచార్యులతోటి మాత్రమే సంభవిస్తుంది అన్నమాట. సో వాస్తవానికి మొత్తం వృత్తాంతం మొత్తం కూడా మనం శ్రీమద్ జన్యవాస ప్రభు యొక్క ముఖారి నుంచి వినాల్సింది. కానీ సమూహ ప్రభు రాలేకపోయారు. నాకు చాలా చాలా బాధగా ఉంది యాక్చువల్ గా ప్రభు నుంచి వినలేకపోతున్నందుకు. కాకపోతే ప్రభు ఏం చెప్పారు? భగవంతుడి సంకల్పమే అనేసి అట్ ద సేమ్ టైం భగవంతుడే